దండోరా ఉద్యమం 30-35 ఏండ్లకెళ్ళి నడుస్తుందబ్బా. ఎస్సీ వర్గీకరణ చెయ్యాలే, లేకుంటే జాబులు పదవులు కొందరికే పోతున్నాయని జంగు నడుస్తుంది. ఎన్నో ఉద్యమాలు నడిచినాయి, ఎంతో కొట్లాడినరు, కొందరు పానాలే పోయినాయి. పార్టీలు మారినాయి, సర్కార్లు మారినాయి, సీఎంలు మారినరు, కానీ అది ఎట్లున్నదో గట్లనే ఉన్నది. ఇన్నేళ్లకు కాంగ్రెస్ సర్కార్ రాగానే ఓ కమిటీ వేసి 3 గ్రూపులు చేసి వర్గీకరణ ఎట్లా చేయాలనో చెప్పింది. ఇక దాన్ని బట్టి గవర్నమెంట్ బిల్లు తయారు చేసి అసెంబ్లీలో పెట్టింది. గీ ముచ్చటకు పోయే ముంగట గీ ముచ్చట్లు. ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుడు, మంత్రులు రాసుకున్నాము తప్పకుండా వేస్తామను నడిచింది మొదలు. ఎవ్వల నియోజకవర్గంలో తిప్పలాలు చెప్పుకుంటుంటే దానం సార్ గిట్లా అన్నాడు. సార్ నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను, నోట్ చేసుకుంటాం అంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లు వేస్తాం, ఆ పేపర్ తీసుకుపోయి చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. హటెన్క గిట్లా నడిచింది. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దురుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏదైనా సరే ఆందోళనలు ధర్నాలు చేయకూడదు. ఈ నిషేధం అనేది విధించడం అనేది ఇది అప్రజాస్వామికంగా అనిపిస్తుంది అధ్యక్ష. మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పంటలు ఎండుతున్నాయి కాబట్టి వెనువెంటనే నీళ్లు ఇచ్చి పంటలను ఆదుకోవాలని చెప్పి అభివృద్ధికి మారు పేరు రంగారెడ్డి జిల్లా అయినాకనే మిగతా జిల్లాలకు డబ్బులు ఇస్తే మేము సంతోషపడతాం. ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. హటెన్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టిండు మంత్రి దామోదర సారు. Categorization is not against any community. Categorization, as Baba Sahib always believed, Jagjiran Garu has always believed, is social justice. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలు బిల్లుకు చేయగొట్టినాయి. పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. అయితే గింత ముఖ్యమైన ముచ్చట మీద చర్చ నడుస్తుంటే గులాబీ పార్టీ వాళ్ళు లేరు సభల. మా ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన మాజీ మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనుకున్నాం అధ్యక్ష, కానీ ఎవ్వరు కూర్చున్న టైం లేదు అధ్యక్ష. వాళ్ళు కర్యాపాకం ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటా ఆ విధంగా ఉపయోగించుకుంటానికే మేము పనిచేస్తాం. మాలాలి అన్ని రిజర్వేషన్స్ తీసుకున్నారు, మాలాలి అన్ని ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు 2016 నుంచి 2024 వరకు ఏదైతే డాటా మేము సేకరించినామో జాబ్స్లలో మాదిగలకు 66,520 ఉద్యోగాలు వస్తే మాలలకు కేవలము 48,388 ఉద్యోగాలు వచ్చాయి. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. 15% నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారీబి కోరితే అటుకెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సార్ జవాబు చెప్పిండు. మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇన్నేళ్లకు ఒక మంచి పని అవుతుందని దళిత ఎమ్మెల్యేలు అంతా సంబరపడ్డారు. కానీ ఆనాడే ఈ దొరలకు దాతలకు చెప్పులు కుట్టినాడు. ఆ చెప్పులు తోడు తెల్లగుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు. ఇవాళ మనం ఎత్తికేసుకుంటాం ఆ ఈరగాసు. దొబ్బి తిన్నారు, దోసుకున్నారు అని ఒక అపవాదం వేశారు, అడ్డుకున్నారు అని. గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క బిల్లుకు ముందుండి కొట్లాడే ముందు వరుసలో ఉంటామని అందరు సపోర్ట్ చేసినందుకు సీఎం సార్ ధన్యవాదాలు చెప్పి వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు గిట్లా ఆసరైతామన్నాడు. రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఆ కుటుంబాలు ఐజ్ have it. The motion is carried and the bill is passed. తిరుపతిలో టీటీడీ బోర్డు లెక్కనే యాదగిరిగుట్ట మీద వైటీటీ బోర్డు పెడుతున్నారు 18 మందితోనే. చైర్మన్, మెంబర్లు ఉంటారు కొండ మీద మంచి షెడ్డలు చూస్తానికి. తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళ కాడ సవలతులు వేస్తాము అన్నది మంత్రి కొండ సురేఖ మేడము. ఇక నిన్న బీసీ బిల్లును పాస్ చేసినందుకు బీసీ సంఘాల లీడర్లు వచ్చి ముఖ్యమంత్రి సార్ కు మంత్రులకు శనార్థి చెప్పిండ్రు. దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్, దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడు. మీరు దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికి బేస్ ఉండదు. బేస్ లేని ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు.